17 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తున్నారు సార్. అది ప్రభుత్వ రంగంలో ఉంటే మంచిదా, ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తే మంచిదా సార్ మెడికల్ కాలేజ్? మీరు ఆలోచించండి సార్, ప్రైవేటైజేషన్స్ వల్ల మనం ఎలా కష్టపడుతున్నామని. కొందరికే డబ్బులు వెళ్ళిపోవడం, కొందరే ఏలడం, కొందరే డిసైడ్ చేయడం ఒక సామాన్య ప్రజకి ఎలా హెల్ప్ అవుద్ది? సర్వీస్ సెక్టర్స్ జనాలకు ఉపయోగపడాలి కదా. అది వ్యాపారీకరణం అయిపోతే, కొందరు మధ్య కేంద్రీకృత అయిపోతే యు ఆర్ గివింగ్ పవర్ టు దెమ్. ఆ ఒక గన్ను తన పాటు తను ఉంటుంది, చేతికి తీసుకుంటే నీలో ఉన్న మృగమే దానికి వస్తుంది కదా. సో మీరు ఎవరిని స్ట్రాంగ్ చేస్తున్నారు, ఎక్కడ ఎవరిని బలపరుస్తున్నారు దాని మీద ఆధారపడి ఉంటుంది. అది బలపరించడం అనేది మన ఇతిహాసంలో ప్రజలకు ఏదైనా మంచిది జరిగిందా దానివల్ల? ఇది మనం ఆలోచించాలి. సార్, ఇటీవల చూసుకుంటే రాజేపేట సమస్య పైన పోరాటం చేసినటువంటి అప్పలరాజు అనే వ్యక్తి పైన 11 కేసులు పెట్టి పీడీ యాక్ట్ పెట్టారు. దీన్ని ఎట్లా చూసుకోవచ్చు సార్? ఉమర్ ఖాలిద్ 5 సంవత్సరాల నుంచి ఉన్నాడు. స్టాన్ స్వామికి ఒక స్ట్రా ఇవ్వలేదు. ఏముంది వాళ్ళ ఒక విచారణ కూడా. గౌరీ లంకేష్ని చంపిన వాళ్ళు బెయిల్ మీద వెయిట్ వచ్చారు. ఉన్న రేప్ కేసులో ఉన్న వాళ్ళని ఇవాళ రిలీజ్ చేశారు. కనిపిస్తుంది కదా మనకి వాట్ దే ఆర్ ట్రయింగ్ టు డూ. అందుకే వాళ్ళ ఇంతకుముందు సర్కారుల గవర్నమెంట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ని చేతిలో పెట్టుకునేది. సో పోలీసులు అంటే భారతదేశ ప్రజలు వెళ్ళడానికి భయపడేవాడు. ఇంటికి పోలీసు వచ్చాడంట, ఏమైందో, పోలీస్ స్టేషన్ ఏంటో అని. అప్పుడు ఒక మాట అనేవాళ్ళం మనం, కోర్టు ఉంది చూసుకుంటామని. కోర్టు ఉందో ఉంది చూసుకుంటే ఒక నమ్మకం ఉండేది. ఇప్పుడు కోర్టు కూడా లేదు కదా చేతుల్లో, అంతే కదా. సో ఇది ఎన్ని రోజులు జరుగుతాయి, ఎన్ని రోజులు మనం సైలెంట్గా ఉంటాం? ఆఖరికి దెబ్బ మనకి, ప్రజలకి. ఎవరు మెజారిటీ, ఎవరు పర్మనెంటు? 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చి వెళ్ళేవాళ్ళ కదా.